రైతుల భూ హక్కుల పరిరక్షణకు ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామంలో జరిగిన మీ భూమి మీ హక్కు గ్రామ సభలో ఆయన పాల్గొని రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. భూ రికార్డులో పారదర్శకత తెస్తూ వివాదాలకు చెక్ పెట్టడమే ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. ఈ సభలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొనగా మీ భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత నాదని చంద్రబాబు రైతులకు హామీ ఇచ్చారు. గోదావరి కాలుష్యానికి కారణమవుతున్న ఆంధ్ర పేపర్ మిల్స్ కు పర్యవేక్షణ లోపించిన రాజమహేంద్రవరం కార్పొరేషన్ కు షోకాస్ నోటీసులు జారీ చేయాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. రాజమహేంద్రవరంలో సేకరించిన నీటి నమూనాల నివేదికపై అధికారులతో ఆయన సమీక్షించారు. నదిలో ప్రమాదకర రసాయనాలు భారీగా కలుస్తున్నట్లు తేలడంతో అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. గోదావరి పుష్కరాలను పరిశుభ్రమైన వాతావరణంలో నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్కు 20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వస్తున్నాయని, దీని ద్వారా 22 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. సిద్ధాంతంలో జరిగిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రైతులకు QR కోడ్ పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. బ్లాక్ చైన్ టెక్నాలజీతో భూముల సర్వే చేశామని, ఇప్పటి వరకు 6,688 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేశామని, 26.46 లక్షల మందికి పాస్ పుస్తకాలు ఇచ్చామని చెప్పారు. టీడీపీ తరఫున రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ నామినేషన్లు దాఖలు చేశారు. అమరావతి అసెంబ్లీ భవనంలో వీరు తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్ వనితారానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. పెనుగంచిప్రోలు మండలం కొనకంచి గ్రామంలోని చెరువు నుండి ఉండాల్సిన నీటి కంటే తక్కువగా ఉన్నా కూడా పట్టించుకోకుండా నీటిని బయటకు పంపడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేపలు పట్టుకునేందుకు నిర్వాహకులు నీటి మొత్తాన్ని దిగువకు వదిలేయడంతో పశువులకు నీరు దొరకడం లేదని, భూగర్భ జలాలు అట్టడిగిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి మండలంలోని అన్ని చెరువుల వద్ద తగిన రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీకి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో నిర్వహణ ర్యాలీ నిర్వహించారు. గణేష్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు ఈ ప్రదర్శన కొనసాగింది. డీఎస్సీ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని, దీనిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి లేదా సిబిఐతో విచారణ జరిపించాలని ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి డిమాండ్ చేశారు. పరీక్షను రద్దు చేసి పారదర్శకంగా మళ్లీ నిర్వహించాలంటూ కలెక్టర్ను వినతిపత్రం సమర్పించారు. పోలవరం జిల్లా దేవీపట్నం మండలం నేలకొట్టకొండల్లో సంచరిస్తున్న పులిని పట్టుకోవడానికి అటవీ శాఖ ఆపరేషన్ టైగర్ ముమ్మరం చేసింది. థర్మల్ డ్రోన్ కెమెరాకు అడవి పందిని వేటాడిన పులి దృశ్యాలు చిక్కాయి. ప్రత్యేక బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తుండగా పశువులపై కొత్త దాడులేవీ జరగలేదు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వదంతులు నమ్మవద్దని అధికారులు సూచించారు. చిత్తూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తమ వ్యవసాయ భూమిని అన్నదమ్ములు ఆక్రమించుకున్నారని అధికారులకు మొరపెట్టుకున్నా న్యాయం జరగలేదని వి కోట మండలానికి చెందిన రైతు రాఘవేంద్ర ఆయన భార్యతో కలిసి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పోలీసులు త్రుటిలో వారిని అడ్డుకోగా అధికారులు విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. గుంటూరు కలెక్టరేట్ ప్రజా ఫిర్యాదుల వేదిక వద్ద ఓ యువతి ఆత్మహత్యానికి పాల్పడడం కలకలం రేపింది. కె నాని అనే యువతి తన తండ్రి, బాబాయ్ కలిసి తమను వేధిస్తున్నారని, తల్లి వద్దనున్న 15 సవర్ల బంగారం, 5 లక్షల నగదు లాక్కొని ఇల్లు నుండి వెళ్లగొట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. తండ్రి రెండో పెళ్లి చేసుకుని మానసికంగా వేధిస్తున్న పోలీసులు పట్టించుకోకపోవడంతో కలెక్టరేట్లోని పురుగుల మందు తాగింది. గమనించిన పోలీసులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ దేహాత్ జిల్లాలో ఓ వింత పెళ్లి నెట్టింట హల్చల్ చేస్తుంది. అక్బర్పూర్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఏకంగా పిల్లనిచ్చిన సొంత అత్తనే వివాహం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. తన భార్యను వదిలిపెట్టిన సదరు వ్యక్తి ఆమె తల్లిని కోర్టు మ్యారేజ్ చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా తమ వివాహ ధృవీకరణ పత్రాన్ని చేతితో పట్టుకుని తమ బంధాన్ని అంగీకరించి ఆశీర్వదించాలంటూ ఈ కొత్త జంట ప్రజలను కోరారు.